హాయ్ ఫ్రెండ్స్, ఎలాగైతే టికెట్ తీసుకున్నాక చాలా ఎగ్జైట్మెంట్తో బోట్ ఎక్కేసాం. ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ రెండు కొండల మధ్యలో అటు సైడ్ వాటర్ ఫ్లోటింగ్ అనేది అటు సైడ్ నుంచి వస్తుంటుంది. వస్తూ ఉంటే ఇలా కొంచెం ముందుకు మూవ్ అవుతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి చూపిస్తాను చూడండి. తెలంగాణ పవర్ సప్లై జనరేట్ చేసే వాటర్ కెనాల్ ఒకటి కనిపిస్తుంది. అది ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి యాక్చువల్గా ఆ కనపడే అంచు వరకు వాటర్ అయితే వస్తుంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ లెవెల్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, అందువల్ల అట్లా కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ కార్నర్లో తెల్లగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఆంధ్రప్రదేశ్ వాటర్ బోర్డు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వాటర్ రిలీజ్ చేయడానికి ఎటు నుంచి రిలీజ్ చేస్తారు. ఈ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూసారా, ఇగో ఆ వైట్ ప్లేస్లో ఉన్నది మనం స్టార్ట్ అయినామండి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. చాలా అంటే చాలా ఇక్కడ ఈ బ్లాక్ హోల్స్ కనిపిస్తుంది కదా, వైట్ బిల్డింగ్. ఇటు సైడ్ తెలంగాణ పవర్ బోర్డుకు సంబంధించింది. ఇక్కడ నుంచి తెలంగాణకి వాటర్ అనేది సప్లై అవుతుంది. పైన పవర్ సప్లై అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైడ్ నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది అక్కడ వరకు మనకి స్టోర్ అవుతుందండి. ఆ కనిపిస్తున్న లెవెల్ వరకు వాటర్ అనేది బాగా స్టోర్ అవుతుంది. అంటే చాలా లాంగ్లో ఉంది, అలా తీసాను జూమ్ చేసి. ఈ కెనాల్స్ నుంచి, హోల్స్ నుంచి వాటర్ అనేది మనకి తెలంగాణ బోర్డ్కి తెలంగాణ సైడ్ వాటర్ సప్లై అవుతుంటుంది. చూసారా, అక్కడ వరకు వాటర్ అనేది స్టోర్ అవుతుంది, అంత హైట్ వరకు కూడా. అటు సైడ్ ఫ్లోటింగ్ అనేది లేదు, బట్ అక్కడ వచ్చిన వాటర్ మొత్తం మనకి డ్యామ్తో సపోర్ట్ తీసుకుని అక్కడ వరకు స్టోర్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా శ్రీశైలం వాటర్ బోట్లో. కనిపిస్తుంది కదా, అవే డ్యామ్ గేట్స్. మన ప్రజెంట్ 4 గేట్స్ కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకెళ్తే గేట్స్ మొత్తం కనిపిస్తాయి మనకి. ఈ బోట్ అనేది దాదాపుగా అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ తిప్పుతానంటాడు. ఇక్కడ ఇదైతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది తెలంగాణకు సంబంధించిన వాటర్ సప్లై కెనాల్స్ ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, దట్ ఈస్ అక్కడ వరకు మనకి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి వాటర్ అనేది అక్కడ నుంచి స్టోర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇటు సైడ్ నుంచి వాటర్ పెరుగుతూ ఉంటే అటు సైడ్ నుంచి మనకి ఆ లెవెల్ వరకు వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.